ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగిందంటే అలా గద్దరన్న అనేటువంటి ఒక పేజీ లేని ఆ చరిత్ర లేనటువంటి పరిస్థితి. ఇవాళ పేదవాడి పోరాటం ఇవాళ ఒక ధిక్కార స్వరం. ఈ ఈ ఈ కూలీనాలు చేసేటువంటి ఈ పేద ప్రజల గొంతు గద్దరన్న. ఇలా గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఈ గడ్డ ఏ ఊరికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ చెట్టును అడిగినా, పుట్టను అడిగినా ఇలా గద్దరన్న అనేటువంటి ముద్ర ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఈరోజు ఘనంగా ఈ ప్రభుత్వం నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ ప్రజా సంఘాలు కానీ లేకపోతే పేద ప్రజలందరూ కూడా తమ పండుగగా ఈరోజు గద్దరన్న జయంతిని జరుపుకోవడం అనేటువంటిది ఇది చాలా అవసరము, మంచి పరిణామం. ఇది ఎప్పటికి కూడా ఇది కొనసాగాలని చెప్పేసి ఇలా ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితిగా ఆయనకు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. అంటే గద్దరన్న దగ్గర మీ అనుబంధం ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా కలిసారా? ఖచ్చితంగా ఇవాళ ప్రజా పోరాటం ఎక్కడుంటే గద్దరన్న అక్కడ ఉన్నాం. ఎక్కడైతే ఈ అణగారిన వర్గాలు గోసకు గురవుతుంటాయో, వాళ్ళకి ఎక్కడైతే అన్యాయానికి గురవుతుంటో అక్కడ గద్దరన్న ఉన్నాడు. మా వెంట కూడా గద్దరన్న ఉన్నాడు. ఆనాడు జరిగినటువంటి మా ఉపకులాల MBSC కులాల పోరాట సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా వారు కలవడం జరిగింది. వారితో కూడా అనేక సందర్భాల్లో కలిసి మా బాధలను కూడా చెప్పుకోవడం జరిగింది. వారు ఒక్కటే అనేటువంటిది, ఈ వెనకబడ్డ కులాలు ఎప్పటికి కూడా ఈ అగ్రవర్ణాలు కానీ లేకపోతే అగ్ర పెత్తందారులు ఎప్పుడు అణచివేసే పరిస్థితిని కొనసాగిస్తుంటారు. మనం ఎప్పుడు కూడా పోరాటం ద్వారానే దాన్ని సాధించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనేవాళ్ళు. సో ఆ పోరాట స్ఫూర్తిని మేము ఇలా కొనసాగిస్తూ మా హక్కుల కోసం కూడా గద్దరన్న స్ఫూర్తి ఖచ్చితంగా మాకు ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. ఇక పద్మ అవార్డుల విషయం అయితే చూసుకోవచ్చు. గత 3-4 రోజుల నుంచి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చర్చ నడుస్తుంది. కేంద్ర హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు, సహాయ కేంద్ర హోంమంత్రిగా ఉన్న ఆయన పద్మశ్రీ అవార్డు విషయంలో బరాబర్ ఎట్లా ఇస్తాం, నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి ఏ విధంగా ఇస్తామని చెప్పి ఆ మాటలు ఏ విధంగా ఇలా గద్దరన్న అంటేనే ఒక అవార్డు, ఆయనకు మళ్ళీ ఇంకో అవార్డు ఇచ్చేంత పరిస్థితి దేశంలో లేదని నేను అనుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గద్దరన్న పేరు మీద సినిమా అవార్డు కూడా పెట్టింది. ఆయనకు కొత్తగా అవార్డులు ఇచ్చి ఆయన అడగకున్నా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడగలేరు, ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆయనను ఈ వివాదంలోకి గుంజి ఆయన ప్రతిష్టను దించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గద్దర్ అనేది ఒక పెద్ద అవార్డు. ఇలా ప్రపంచమే గుర్తించింది గద్దర్ను. ఇలా వీళ్ళు ఎవరో గుర్తించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇలా చాలా మంది కళాకారులను వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. గత సంవత్సరం మా MBSC ఉపకులాల నుంచి కూడా 2 రావడం జరిగింది. మా ఒలేదాసరి కొండప్పకు కానీ లేకపోతే మా చిందు ఏదైతే సమ్మయ్య ఉన్నాడో ఆయనకు కానీ, మొగలాయకు కానీ వీళ్ళందరికి కూడా వచ్చినాయి. అందులో భాగంగానే ఇచ్చిండ్రు. దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ అవార్డుల విషయం అనేటువంటిది చాలా చిన్న అంశము. అది గద్దరన్నను ఆయన స్థాయిని తగ్గించే విధంగా దాన్ని అన్వయించి మాట్లాడొద్దని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నా. దీని మీద రాజకీయం ఏ పార్టీ కూడా చేయదు. ఇలా గద్దర్ గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏ పార్టీకి కూడా లేదు. ఇలా అన్ని పార్టీలకు ఇలా గద్దరన్న ఉపయోగపడ్డాడు. ఆయన చేసే ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. సో కాబట్టి ఆయనను మళ్ళా కిందికి దించే విధంగా ఈ అవార్డుల విషయంలో ఆయనను లాగద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తుంది. ఇక్కడ అట్టడుగు వర్గాలకు చెందిన విధంగా చూసుకుంటే ఇక్కడ గద్దర్ కి పేరు పంపించినప్పటికీ ఇక్కడ గద్దర్ కి రాలేదు, అక్కడ మందకృష్ణ గారికి వచ్చింది. అది మేము స్వాగతిస్తున్నాం అని కూడా కొంతమంది మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఎవరికి పంపించినా గానీ ఇలా ఈ గద్దర్ అన్న పేరు గానీ లేకపోతే ఇంకెవరి పేరైనా గానీ ఇలా దానికి ఉండేటువంటి కొంత జ్యూరీ కమిటీ ఉంటది. ఈ అవార్డు ఇచ్చే వాళ్లకు దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఎక్కడెక్కడ సామాజిక ఉద్యమకారులు గానీ కళాకారులు గానీ వివిధ సేవా రంగాల్లో పనిచేసిన వాళ్ళను, ఆ ప్రముఖులను వాళ్ళను గుర్తించేటువంటి పని వాళ్ళు చేస్తారు. దీన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఓన్ చేసుకొని మేము పంపించాం అని చెప్పేసి ఇది చేయడం వల్ల నిజంగా కళాకారులు అవమానించినట్టయితే వీళ్ళెవరంటే చెప్పడానికి నాకు అర్థం కాదు. ఏ పార్టీ పంపించాం ఆ పార్టీ పంపించాం అని చెప్పేసి ఇలా గద్దరన్నను ఓన్ చేసుకోవడానికి మళ్ళీ ఆ గద్దరన్న ఆ ఉద్యమాన్ని మళ్ళీ ఆ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం ఆ పేరును వాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా గద్దరన్నకు అవార్డు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇలా అవార్డు అనేటువంటిది ఇలా గద్దరన్న పేరే ఒక అవార్డు. సో దాని మీద అనవసరమైన వివాదం చేసి మళ్ళీ ఆయన పేరుని కించపరచని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి కూడా అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. గద్దరన్న నుంచి ఈ నేటి తరం యువత ఏం నేర్చుకోవాలి? కళాకారులు కానీ యువత కానీ ఆయన నుంచి ఎలాంటి స్ఫూర్తి ఉండాలి, ఏం నేర్చుకోవాలి? ఖచ్చితంగా ఇవాళ నిజంగా చెప్తానంటే ఈ నేటి తరం అంతా కూడా ఇవాళ సెల్ ఫోన్ యుగం అయిపోయి
ఒక షార్ట్ టర్మ్ విధానానికి అలవాటు పడ్డటువంటి నేటి యువత కానీ నేటి తరం కూడా ఇలా గద్దరన్న చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనకి ఏం తక్కువ అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ స్థాయిలో ఆయన అనుకోవాలనుకుంటే ఏదైనా పెద్ద జాబ్ చేసుకొని ఇంకేదైనా ఆర్థికంగా బలపడచ్చు. కానీ ఈ పీడిత ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన గజ్జగట్టి పాటలు పాడి జనాల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు నైజాం సర్కారును కూడా ఎదిరించే విధంగా ఇవాళ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనేటువంటి పాట ఇప్పటికి కూడా మనం వింటుంటే ఆ రోమాలు నిక్కబొడుస్తాయి. అట్లాంటి ఆ పాటల ద్వారా అట్లాంటి చైతన్య స్ఫూర్తిని నింపినటువంటి గద్దర్ను ఇలా పేరు తెలవకుండా ఏ ఉద్యమం లేదు, ఏ ప్రజా సంఘాలు లేవు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు ఏవి కూడా లేవు. కాబట్టి ఆ గద్దర్ రాసినటువంటి అనేక రచనలు గాని ఆయన చేసినటువంటి కృషి గాని ఆయన చేసినటువంటి పోరాటాలు గాని నేటి స్ఫూర్తి ఖచ్చితంగా దాన్ని పాటిస్తేనే ముందు భవిష్యత్ తరాలకు ఈ ఫలాలను గాని ఈ చైతన్యాన్ని గాని అందించిన వారమే. సో దాన్ని యువత అందరు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాం.